యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాటను గురించి ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో సమాప్తము చేసిన యేసు, సమాప్తము చేసిన యేసు 6వ మాటలో సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను. శిలువ మీద యేసు అనుభవించుచుండిన వేదన తగ్గిపోవచ్చుండగా పాపులందరి నిమిత్తము పాపాంధకారమైన దానిలో నుండి ఆయన బయటకు వచ్చుచు సమాప్తమైనది అని పలికాడు. క్రీస్తు ప్రభువుల వారు శిలువలో పలికిన అన్ని మాటలలో 6వ మాట చిన్న మాట అయి ఉన్నది. ఇక్కడ మనము ఒక విషయాన్ని గ్రహించాలి. ఆయన చేయు పని సమాప్తమైంది కానీ ఆయన సమాప్తము కాలేదు. ఆయన జీవితము కాలేదు, కానీ ఆయన జీవిత పని సమాప్తమాయను. సమాప్తమాయను మూల భాషలో టెటిలిస్టాయ్ అనే గ్రీకు పదము వాడబడింది. అంటే అయిపోయింది, చేయుటకి ఇంకా ఏమీ లేదు అని కూడా చెప్పవచ్చు. సమాప్తమైనది అనగా 1 ముగించుట, మత్తయి 26:1. 2 నెరవేర్చుట, అపోస్తల కార్యములు 3:29. 3 సమాప్తమగుట, సంపూర్తి చేయుట, యోహాను 19:30. చెల్లించుట 4 మత్తయి సువార్త 17:24. కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీలో రాసిన పత్రికలో గలతీ 4:4 ప్రకారం తండ్రి చేత పాపం పైన, మరణం పైన, సాతాను పైన విజయం పొంది పని పూర్తి చేసి సమాప్తమైనది చెప్పారో కొన్ని విషయాలు, కొన్ని అంశాలను మనము గ్రహిద్దాం. సిలువలో సమాప్తము చేసెను, నెరవేర్చెను. వేటిని? 1 వ్రాయబడిన ప్రవచనాలు నెరవేర్చెను. సమాప్తమైనది అని పలుకుట ద్వారా యేసు సిలువను గూర్చి ప్రవక్తలు పలికిన ప్రవచనములన్నిటిని గూర్చి నెరవేర్పును ప్రకటించాడు. సాతాను, పాపము మరియు మరణము యొక్క అధిపతిని జయించాడనియు ఆయన ప్రకటించాడు. లూకాసు సువార్త 24, 25, 26 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10, 11 వచనాలు. 2 ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చెను. మత్తయి సువార్త
5:17. మోషే ద్వారా ఇశ్రాయేలీలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందులో 10 ఆజ్ఞలలో దానితో పాటు పండుగల విధులు, ప్రత్యక్ష గుడార సంబంధమైన విషయములను వివరించబడ్డాయి. అయితే మానవుడు ఈ విధంగా పాటించలేదు. రెండులో 1 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. యోహాను సువార్త 1:17. దేవుని బిడ్డలరా, ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా అనుగ్రహించను అని లేఖనం మనకు తెలియజేస్తుంది. రెండవదిగా ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ. హెబ్రీ 10:1. ధర్మశాస్త్రము దేని నిమిత్తమై రాయబడిందంటే, రాబోచున్న మేలుల ఛాయ అంటే రాబోచున్న లోక రక్షకుడు గురించి, నిరంతర ప్రధాన యాజకుడు గురించి, రాబోతున్న మెస్సయ్యను గురించి, మానవుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా చేయబడే ప్రభువుని గురించి, పస్కా గొర్రెపిల్లను గురించి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడినాయి. ఇవన్నీ కూడా రాబోచున్న మేలుల ఛాయ అంటే ఇవన్నిటినీ మనము క్రీస్తులోనే చూస్తాం. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదు, నెరవేర్చటానికే వచ్చాను. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నారు, ఆ దినాల్లో యూదులైన వారు, శాస్త్రులు, పరిసయ్యులు అనేక మంది ధర్మశాస్త్రాన్ని ఆయన మీరుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అనేక మంది ఆయన మీద నేరారోపణలు చేశారు. కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, నేను వచ్చినది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. యేసుక్రీస్తు తప్ప ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఎవరు లేరా? ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. రెండులో 4 ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 ఈ మాటలు మనకు కనపడతాయి. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. దేవుడు ధర్మశాస్త్రములో ఇచ్చిన ఆజ్ఞలు మనం చూస్తే, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు మీరుట వలన మానవునికి శాపం వచ్చింది. శాపం తీసుకొచ్చుకున్న మానవుణ్ణి ధర్మశాస్త్ర మా యొక్క ఆజ్ఞలను మీరి శాపాన్ని పొందుకున్న మానవుని రక్షించడానికి ఆయన శాపగ్రస్తుడుగా మారి శాపము నుండి మనలను విమోచించాడు. రెండులో 5 క్రీస్తు బలియాగము ద్వారా సమస్త బలులకు ముగింపు కలిగెను. ధర్మశాస్త్రములో బలియాగములు, బలులు అనేకము మనకు కనబడతాయి. కానీ మరి క్రీస్తు బలియాగము ద్వారా సమస్త బలులు ముగించబడినాయి. క్రీస్తు పరిపూర్ణంగా ఆయనే బలి పశువుగా, పస్కా పశువుగా, వధించబడిన గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణమును మన కొరకు దారపోస్తున్నాడు. కాబట్టి క్రీస్తు బలి ద్వారా సమస్త బలులు ముగింపబడినాయి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12, 9:26 లేఖనాల్లో మనకు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మూడవదిగా మనం చూస్తే లోకానికి వచ్చిన ఉద్దేశం నెరవేర్చను. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చుతుందని యోహాను సువార్త 6:38, 17, 4 రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలో సిలువలో సమాప్తం చేసానో ఏమి నెరవేర్చారు, వేటిని నెరవేర్చాడంటే వ్రాయబడిన ప్రవచనాలను నెరవేర్చాడు ఒకటి, రెండవది ధర్మశాస్త్రమును సంపూర్తిగా నెరవేర్చాడు, మూడవది లోకానికి వచ్చిన ఉద్దేశమును ఆయన నెరవేర్చినట్లుగా ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాం. ఇది మూడవ ప్రాముఖ్యమైనటువంటి అంశములో లోకానికి వచ్చిన ఉద్దేశము నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎట్లా, ఏ విధంగా ఉన్నది? 3లో మొదటిగా పాపులను రక్షించడానికి వచ్చాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవది లోకస్వార్త 4:43లో రాజ్యస్వార్త ప్రకటించటానికి వచ్చాను. రాజ్యస్వార్త, దేవుని రాజ్య స్వార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడులో 3 చూస్తే పరిచారము చేయుటకు వచ్చాను. మత్తయి 20:28 రాయబడింది. పరిచారం చేయటానికి యేసు ప్రభు వచ్చాడు. నాలుగవది ప్రాణమును పెట్టుటకు, మత్తయి సువార్త 20:28 ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఐదవది చూస్తే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మత్తయి సువార్త 1:29 మనము ఆలోచించవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల వచ్చిందని దేవుని వాక్యం మనకు చెబుతుంది. యోహాను సువార్త 1:29 కూడా ఈ వాక్యం మనము అర్థం చేసుకోవచ్చు. 6 సత్యము గురించి సాక్ష్యమించడానికి వచ్చాను. యోహాను సువార్త 18:37-38 ఇక్కడ మనకు కనబడుతుంది. 7 తండ్రి చిత్తమును చేయుటకు వచ్చాను. యోహాను సువార్త 6:38 మనకి ఇక్కడ కనబడుతుంది. 8 అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు వచ్చాను. హెబ్రీ 2:14-15 ఈ విషయం రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి దేవుని యొక్క మాటలో. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ప్రవచనాలు నెరవేర్చాను, ధర్మశాస్త్రము సంపూర్తిగా నెరవేర్చాను, లోకానికి వచ్చిన ఉద్దేశము నెరవేర్చాను. నాలుగవదిగా మనం చూస్తే తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చాను. తండ్రి అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి తండ్రికి నివేదన చేశాడు. ఒకటి, నా తండ్రి పనుల యందు నేను ఉండవలనని మీరు ఎరుగరా. లూకాసు వార్త 2:49 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వారి తల్లిదండ్రులతో, వారి సహోదరులతో, నన్ను పంపిన వాని చిత్తమును తుద ముట్టించవలెనని మీకు తెలియదా. యోహాను సువార్త 4:34. 3 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే దిగి వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 6:38. తండ్రి అప్పగించిన పనిని సిలువలో నెరవేర్చి సమాప్తమైందని అని మాట ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ మనము దేవుని మాటను మనము ఆలోచన చేయాలి.
ఆయన చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన మాట, తండ్రికి అప్పగించిన పనిని నెరవేర్చిన ప్రాముఖ్యమైన మాట 4వ అంశంలో, 1, నా తండ్రి పనులయందు నేను ఉండవలెనని మీరు ఎరుగరా? 2, నన్ను పంపిన వాని చిత్తమును తుదముట్టింపవలెనని. 3, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి వచ్చితినని. ఆయన చెప్పిన మాటలు బట్టి మనం చూస్తే తండ్రి అప్పగించిన పనిని యేసు శిలువలో నెరవేర్చాడు, అందుకనే సమాప్తమైనది అని చెప్పాడు యేసు ప్రభు. 5వదిగా, సాతాను ఓడించుట సమాప్తమాయను. హెబ్రీ 2:15. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఓడించుట సమాప్తమాయను. శిలువలో పాపపు ముళ్ళు విరగగొట్టబడుట, సాతాను తల చెతగొట్టుట సమాప్తమయ్యను. అంధకార శక్తులపై పోరాటము సమాప్తమయ్యను. క్రీస్తు తన శిలువ మరణము ద్వారా మరణము యొక్క అధిపతిని జయించను. సాతాను శిలువలో విఫలుడయ్యాడు అని మనము అర్థం చేసుకుంటాం. ఈ 5వ అంశంలో సాతాను ఓడించడం సమాప్తమైన మాటల్లో యోహాను సువార్త 3:8లో, 1, అపవాది క్రియలను లయపరచుటకు యేసు వచ్చెను. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2, అపవాది మరణము ద్వారా నశింప చేయుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 2:14-15. అపవాది యొక్క మరణము ద్వారా నశింప చేయుటకు, అపవాదిని యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా వాడిని నశింప చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. రోమా 16:26లో, 3, సాతాను మోకాళ్ళ క్రింద చితక త్రొక్కును. దేవుని బిడ్డలరా, ఆలోచించేద్దాం. 4, శిలువ శక్తితో సాతానుడు పారిపోయాడు. యాకోబు 4:4. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన శక్తిని, ఆయన సమర్పణను, ఆయన ప్రాణాన్ని ధారపోసిన విధానాన్ని మనం గుర్తు చేసుకుంటే సాతానును ఓడించుట సమాప్తమయ్యాడు. ఈ ప్రపంచములో ఈ సాతాన్ని ఓడించిన వారు ఎవరు లేరు. భక్తులున్నారు, మహర్షులున్నారు, గొప్పవారు ఉన్నారు, కానీ ఈ సాతాన్ని ఓడించిన వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే ఈ సాతానుని ఓడించాడు. సాతాన్ని ఓడించాడు, మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. సాతానుని ఆయన ఓడించాడు. ఎట్లా ఓడించాడు? ఆయన ఈ లోకాన్ని మీద జయం పొందాడు, సాతాను మీద జయం పొందాడు, మరణం మీద జయం పొందాడు. ఎందుకంటే ఆయన వచ్చిన కారణం ఏది అనగా, అపవాది యొక్క బలము ఎక్కడ ఉందంటే పాపములో ఉంది. అపవాది యొక్క బలము ద్వారా మానవుడు ఈ పాపము వలన మరణానికి పాత్రుడయ్యాడు. ఈ పాపం వల్ల వచ్చి ఈ మరణము బలము నుండి విడిపించాలంటే ఆ విడిపించడానికి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడంటే సాతాన్ని ఓడించాడు. సాతాన్ని ఎప్పుడైతే ఆయన ఓడించాడో అప్పుడు సమాప్తమైనదని చెప్పాడు. ఆయన సిలువలో ఉండగానే ఆ మాట పలికినప్పుడే సమాప్తమైనది అంటే సాతాను మీద ఆయన పోరాటము సమాప్తమైంది. సాతానుడు ఓడిపోయాడు.
సాతానుడు బలము తగ్గిపోయింది, సాతాను యొక్క శక్తి తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన మరణం మానవుని మరి ఏ విధమైన పాపం వల్ల మరణాన్ని తీసుకొచ్చి మానవుని భయముతో దాస్యములోనికి తీసుకుని వచ్చిన అపవాది మరణ భయములో ఉన్న మానవుణ్ణి, దాస్యములో ఉన్న మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చి సాతాన్ని ఓడించి మరణ భయము నుండి విడిపించి మరణపు ముళ్ళు విరిచి అపవాదిని సాతానుని ఆయన ఓడించాడు. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, ప్రేమమయుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రం. మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు ప్రభువా. మీరు సిలువలో మా కొరకు చేసిన త్యాగమును బట్టి, విమోచనమును బట్టి, విమోచన క్రైదనమును బట్టి మీకు వేలాది స్తోత్రాలు. మీరు ఈ లోకానికి రాకపోతే, మీరు మా కొరకు సిలువ వేయబడకపోతే, మా మరణం నుండి మేము తప్పించబడాలంటే మీరు సిలువేయబడి అపవాదిని ఓడించారు. మా అపవాది మరణపు బలమును విరిచివేశారు, అపవాదిని ఓడించారు. కాబట్టి లోకం మీద, పాపం మీద, మరణం మీద, అపవాది మీద మీరు జయ జీవితం కలిగి పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా ప్రధాన యాజకుడా, మీ పరిశుద్ధమైన పాదముల స్తోత్రం. మీ సిలువలో ఉన్న ఈ మాటలను మేము అర్థం చేసుకోవటానికి, గ్రహించడానికి, మీరు మా కొరకు చేసే ఈ గొప్ప త్యాగమును బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా మీకు మేము కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తాం. మీరు చేసిన త్యాగం ఎంత గొప్పదో. మిమ్మల్ని మేము నమ్మకపోతే, మీ యందు విశ్వాసం ఉంచకపోతే, మీ రక్తాన్ని మేము ఆశ్రయించకపోతే, మీ శిలువ మరణాన్ని గురించిన అర్థం కాకపోయినట్లయితే అపవాదిని మేము ఓడించలేము తండ్రి. అయితే మొదటిగా మీరు అపవాదిని ఓడించారు, అపవాదిని మరి మీరు జయించారు, మరణాన్ని జయించారు, పాపాన్ని జయించారు, మరణపు ముళ్ళు విరిచారు, జయ జీవితము కలిగి పరలోకానికి ఎక్కి వెళ్ళారు. నీ పిల్లలమైన మేము కూడా ఈ శిలువను, మీరు చేసిన శిలువ యాగాన్ని, మీరు మా కొరకు చేసిన ప్రభువా కార్యాలను అర్థం చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగే శక్తి మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి దేవుని మాటలు వినుచున్న బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.